పురాతనమైనటువంటి చైనా పుస్తకాలలో భారతదేశం గురించి ఏమని సంబోధించారు అని విన్నప్పుడు నిజంగా విస్తుపోయాను. పురాతన చైనా పుస్తకాలలో ట్యాన్ జూ అని భారతదేశాన్ని సంబోధించారు. జూ అంటే పురి. ఎలాగైతే మనం నాగపూర్, అనంతపూర్ ఈ రకంగా ఒక స్థలాన్ని సంబోధించినప్పుడు పూర్ అంటాం కదా, అలా జూ అంటే పురి అని అర్థం. ట్యాన్ అంటే స్వర్గం. అంటే చైనా వారు పురాతన కాలంలో భారతదేశాన్ని స్వర్గపురిగా భావించేవారు, స్వర్గపురిగా పిలిచేవారు. అంతేకాకుండా ఒకప్పటి చైనా అధ్యక్షులు నెహ్రూతో ఏమన్నారంటే, ఎవరైనా ఒక మనిషి జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోవాలంటే వారు తప్పకుండా భారతదేశంలోనే జన్మించి ఉండాలి అని చెప్పారంట. ఇటువంటి స్వర్గపురి అయినటువంటి భారతదేశంలో మనం పుట్టి జనన మరణ చక్రాల నుంచి తప్పించుకునేటటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగాన్ని నేర్చుకొని నిజంగా ఈ చక్రం నుంచి తప్పించుకోగలిగితే గనక ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం యొక్క రుణం తీసుకోగలుగుతున్నాం. వెంటనే వెళ్ళి ఏన్షియంట్ యోగిక్ టెక్నిక్స్ నేర్చుకొని ఈ జనన మరణ చక్రాల నుంచి బయటికి వెళ్ళండి.